దేవుని వాక్యాన్ని మనము ఆలకిద్దాం. మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి మాట చెప్తూ ఉన్నాడు. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడరక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. మంచి మాట ఇది. ఈ మాట ఎవరికి చెప్తున్నారు అని ఆలోచన చేస్తే అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి ఉత్తరము రాస్తున్నాడు. లేఖ పత్రిక, నా కుమారుడా, గతములో కొన్ని విషయాలు ఉంటాయి. నా కుమారుడా, నీవు జాగ్రత్త కలిగి ఉండు, ప్రతి విషయంలో కూడా నమ్మకమైన వానిగా, యథార్థమైనటువంటి వానిగా, దేవుని ఎదుట జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. అయితే నువ్వు చేసేటటువంటి పని ఎవరిది? దేవునిది పని. దేవుని పని చేయుటలో నువ్వు సిగ్గుపడవలసినటువంటి పని నీకు లేదు. నువ్వు దేవుని పని చేయడానికి సోమరివానిగా నువ్వు ప్రవర్తించాల్సినటువంటి పని లేదు. నువ్వు దేవుని పని చేస్తున్నావు గనుక, జీవము గల దేవుని పనిని నువ్వు జరిగిస్తున్నావు గనుక, నువ్వు ఏ విషయంలో కూడా సిగ్గుపడవలసినటువంటి పని లేదు. నువ్వు సత్యవాక్యమును ప్రకటించుట కానీ, బోధించుట కానీ, ఎవరితో అయినా సంభాషించినప్పుడు నువ్వు ఎలాంటి సిగ్గుపడవలసిన పని లేదు. అక్కడ అంటున్నటువంటి మాట మనం చూడగలిగితే, దేవుని ఎదుట నువ్వెలా ఉన్నావు? యోగ్యమైన వాడిగా నువ్వు ఉన్నావు. సిగ్గుపడవలసినటువంటి అవసరం నీకు లేదు. సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా నువ్వున్నావు. సత్యవాక్యాన్ని చక్కగా వివరించేవానిగా నువ్వున్నావు. నిన్ను నీవు దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అయితే నువ్వెవరిని చూసైనా భయపడుతున్నావా? నువ్వెవరు ఏమైనా అనుకుంటారు అని ఏమన్నా ఆలోచన చేస్తున్నావా? నువ్వు ఎవరికి యోగ్యంగా కనబడుతున్నావు? దేవునికి యోగ్యమైన వాడిగా నువ్వు కనబడుతున్నావు గనుక ఆయన నిన్ను నన్ను ఎంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నువ్వు దేవుని పని జరిగించడానికి, దేవుని పొలములో పని చేయడానికి, దేవుని కొరకు పరిచర్య చేయడానికి నువ్వెందుకు సిగ్గుపడవలసినటువంటి ఆలోచన నీకు వస్తుంది? అయితే సాతానుడు మనలను సిగ్గుపడే విధంగా చేస్తూ ఉంటాడు. ఎప్పుడు మనము దేవునికి నమ్మకంగా జీవించినప్పుడు వాడు ఏ విధము చేతనైనా మనలను బయటికి లాగే ప్రయత్నం చేస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నటువంటి చివరి మాట, నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. నువ్వు ఎలాంటి వాడవు తెలుసా? నిన్ను ఎన్నుకున్నది ఎందుకో తెలుసా? నేను నిన్ను యోగ్యమైన వానిగా, యోగ్యమైన వ్యక్తిగా, యోగ్యమైన కుటుంబముగా, యోగ్యమైన వారిగా ఆయన మనలను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మన ద్వారా స్తుతునందదగాలని, మన ద్వారా ఘనపరచబడాలని, మన ద్వారా మహిమపరచబడాలని ఆయన మరి అంతే మంచి ఉద్దేశం కలిగి ఉంటే
మనం ఎందుకు సిగ్గుపడవలసిన వారమై ఉన్నాం? మరి కొరింథీ పత్రికలోనికి వెళదాం. కొరింథీ పత్రికలో అంటున్నాడు చక్కని మాట. ఏమని సెలవిస్తున్నాడంటే, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనాన్ని చూడండి. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు? దేవుని మహిమ పరచబడాలనే చెయ్యాలి. ఏ పనైనా, దేవుని స్తుతించే పనైనా, దేవుని ఘనపరిచే పనైనా, సువార్త ప్రకటించే పనైనా, ఇతరులకు సాక్ష్యము చెప్పేదైనా, ఇతరులకు సాయము చేయడమైనా, ఇతరులను ఆదుకొనుటలనైనా, ఆపత్కాలములో ఉన్నటువంటి వారికి ధైర్యము చెప్పే పని, ఏ పనైనా ఇక్కడ కొరింథీలో ఉన్న మాట మనము చూసినప్పుడు మనకు అర్థమవుతున్న మాట ఏంటి తెలుసా? మీరు భోంచేసినా, మంచినీళ్ళు తాగినా, మీరు ఏ పని చేసినా కానీ దేవుని మహిమ కొరకు మనం చెయ్యాలి. ఆయన ఎందుకున్నది అందుకనే. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నది కూడా అందుకొరకే. నిన్ను నన్ను రక్షించింది అందుకొరకే. మనము దేవుని పని ఎలా చేస్తున్నామో, ఎంతవరకు చేయగలుగుతున్నామో, మనం చేసేటటువంటి పనిని బట్టి ఆయన సంతోషపడుతున్నాడా? ఆయన నామము మహిమపరచబడుతుందా? ఆయన నామము ఘనపరచబడుతుందా? మన ద్వారా కృతజ్ఞతా స్తుతి అర్పణ ధూపము ఆయనకు చేరుతుందా లేదా అని మనలను మనం ఆలోచన చేసుకోవాలి తప్ప, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఇదిగో నేను దేవుని కోసం పని చేస్తున్నాను కదా, వీళ్ళు ఏమనుకుంటారు, పక్కనున్న వారు ఏమనుకుంటారు, ఇరిగింటి వారు పొరుగింటి వారు ఏమనుకుంటారు, అనేకమైనటువంటి ఆలోచనలు తలంపుల్లోనికి వచ్చినప్పుడు వాటన్నిటినీ దూరంగా నెట్టేయాలి. ఎందుకంటే నువ్వు యోగ్యమైనటువంటి దానిగా, యోగ్యమైన వాడిగా ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు సోమరివి కాదు. నువ్వు పని చేయకుండా, నీ మనసుకు ఇష్టము లేకుండా నువ్వు దేవుని పని విషయంలో నువ్వు అలాంటి నిర్లక్ష్య స్వభావాన్ని నువ్వు కలిగి ఉండవు. దేవుని పని చేయడానికి యోగ్యమైన వ్యక్తిగా నిన్ను ఎన్నుకున్నాడు గనుక నువ్వు కష్టపడి పని చేస్తావని ఆయనకి తెలుసు గనుక, నీలో కష్టపడే స్వభావం ఉన్నదని ఆయన గుర్తెరిగాడు కనుక నీకు పని అప్పగించాడు. ఆ పనిని నువ్వు కూర్చున్నా, నుంచున్నా, లేచినా, పండుకొనినా, భోజనం చేసినా, మంచినీళ్ళు తాగినా, ఏమి చేసినను సమస్తము కూడా ఎవరి కొరకు చేయాలంట? దేవుని నామము మహిమపరచబడాలి. ఆమెన్. మొదటిగా ఏమంటున్నాడు? యోగ్యమైన వాడవని నేను ఎన్నుకున్నాడు ఆయన. నువ్వు సోమరి అని ఎన్నుకోలేదు ఆయన. నీలో కష్టపడే స్వభావం ఉన్నది, నువ్వు కష్టపడి నా పని చేయగలవు అని ఆయన నిన్ను గుర్తించాడు. ఆయన అందుకే నిన్ను యోగ్యమైన స్థితిలో ఉంచాడు, ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచినప్పుడు, యోగ్యమైన స్థితిలో ఉంచినప్పుడు నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు. అందుకే నువ్వు కూర్చున్నను, నుంచున్నను, భోజనం చేసినను, పానము చేసినను దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగే విధముగా నువ్వు చెయ్యాలి పని. ఆమెన్. తర్వాత ఏమంటున్నాడు తెలుసా? తర్వాత ఒక మంచి మాట చెప్తున్నాడు ఇక్కడ. మనం ఎలా చేస్తున్నామో, ఏం చేస్తున్నామో అవన్నిటినీ కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు, ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన చూడడు అని మనం అనుకుంటాం. అరణ్యంలో ఆగర్ను చూశాడా లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూచుచున్న దేవుడవయ్యా,
నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా. నన్ను చూచినావు, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా. నా పేరుతో నన్ను పిలిచావయ్యా. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా. నా పేరుతో నన్ను పిలిచావయ్యా. చూచుచున్న దేవుడవయ్యా. నన్ను చూచినావు. ఆయన మనలను చూస్తూ ఉన్నాడు. నువ్వు దేవునిని మహిమపరచడానికి, దేవునిని ఘనపరచడానికి నువ్వెంత కష్టపడి పనిచేస్తున్నావో, నువ్వు దేవుని పని ఎలా జరిగిస్తున్నావో, ఏ స్వభావంతో, ఏ ఉద్దేశము కలిగి, ఏ తలంపులు కలిగి నువ్వు దేవుని పనిని జరిగిస్తున్నావో ఆయన సమస్తమును కూడా గ్రహించగలడు. అయితే ఈ రాత్రికాల సమయమందు మరి ఇలాగే దేవుని పని చేయండి, నా పనిని మీరు చెయ్యండి అని కొంతమందికి పని అప్పగించాడు. ఆ పనిని ఎవరెవరు ఎలా చేశారో ఒక్కసారి మత్తయి సువార్తలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్తలోనికి వెళ్ళి మనము ముగింపులోనికి మనం వెళదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయములోనికి రండి. 25వ అధ్యాయములోకి రాగానే ఒక మంచి మాటతో ప్రారంభమవుతా ఉంది. చదివే ప్రయత్నం చేద్దాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు 14వ వచనం చదవండి. 14 కాడి నుంచి కావాలి నాకు. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి, ఎవరిని పిలిచాడు? తన దాసులను పిలిచాడు. అంటే ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని పిలిచాడు, ఆయన ఎన్నుకున్న వారిని పిలిచాడు. వీళ్ళు యోగ్యమైన వారు, నా పని చెయ్యగలరు అని పిలిచాడు. తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించాడు. 15వ వచనంలోకి రండి. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతులను వారి వారి శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, వారికి ఉండేటటువంటి విధానాన్ని బట్టి వారికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. దేవునికి స్తోత్రం. నమ్మకంగా పని అప్పగించాడండి. అలాగే ఎన్ని రకాల మనుషులు? ఒకడికి 5, రెండో వానికి 2, ఒకనికి 1. 3 మనుషులను ముందు 3 సందర్భాలను చూపిస్తున్నాడు. మరి ఇచ్చినటువంటి తలాంతులు ఏం చేశారు? ఆయన నమ్మాడు. ఆయన యోగ్యమైన వారు అని గుర్తించాడు, శ్రేష్టమైన వారు అని గుర్తించాడు. నా పని చేయడానికి వీళ్ళు సిగ్గుపడరు, నా పని విషయంలో వెనకంజ వేయరు, నా పని విషయంలో ముందుకు పరిగెడతారు తప్ప కానీ వీరికి ఆసక్తి ఎక్కువ, అత్యాసక్తి ఎక్కువ. నన్ను ప్రేమించాలని ఆశ ఉంది, నన్ను ఘనపరచాలని ఆశ ఉంది. అందుకే నేను యోగ్యమైన వారిని ఎంచుకుని తన దాసులుగా ఆయన్ను పిలిచి ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2 తలాంతులను, ఒకనికి 1 ఇచ్చాడు. ఇదిగో ఇచ్చినటువంటి తలాంతులు ఉన్నాయి కదా, దాని కొరకు మీరు పని చేయండి, మీరు కష్టపడి, మీరు జాగ్రత్తగా ఉండండి, నేను మరలా వస్తాను అన్నాడు ఆయన. తర్వాత వచనాలు ఉన్నాయి కదా. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వ్యాపారం చేసి 5 తలాంతులకు 5 తలాంతులను సంపాదించెను. అలాగుననే రెండవ తీసుకున్నటువంటి వాడు మరి 2 తలాంతులను సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్నటువంటి వాడు ఉన్నాడు కదా, వాడు వెళ్ళి భూమిని త్రవ్వి
తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసులకు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనినవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరొక 5 తలాంతులు సంపాదించానని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందుదువని అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచు దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందువని అతనితో చెప్పెను. తరువాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినుడవని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకోమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీకెట్లా తెలుసు? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద తీసివేసి 10 తలాంతులు గనవానికియుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని నమ్మాడా లేదా ఆయన? మనం ఎవరమని నమ్మాడైనా? యోగ్యమైన వారమని. దేవునికి స్తోత్రం. తిమోతి రాసిన పత్రికలో ఉంది ఆ మాట. మనం సిగ్గుపడవలసినటువంటి పని లేదు. నువ్వు దేవునికి కనపరుచుకోవడానికి మాత్రమే, దేవునికి కనబడడానికి మాత్రమే, దేవునిని గణపరచడానికి మాత్రమే, దేవుని గురించి చెప్పడానికి మాత్రమే నీవు ఎలాంటి సంశయము చెందాల్సిన పని లేదు, ఎలాంటి నీవు సిగ్గుపడవలసిన పని లేదు. ఎందుకంటే నేను యోగ్యమైన వానిగా ఎంచితిని. ఆమెన్. రెండవ మాట ఏమని చెప్తున్నాడు? నువ్వేం చేసినా సరే నువ్వు యోగ్యమైన వాడివి కదా. నువ్వు నా కోసం నువ్వే పని చేసినా, నువ్వు కూర్చున్నా, నుంచున్నా, భోజనం చేసినా, పానము చేసినా దేవుని మహిమ కొరకు మాత్రమే నువ్వు నా మహిమ తెచ్చే విధంగా చేస్తావని నమ్మాడు కొరింథీ పత్రికలో.
ఇప్పుడు మూడవది మత్తయి సువార్తలోనికి వస్తే నమ్మినప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30వ వచనం వరకు అంటే ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారు ఇక్కడ వీళ్ళు. ఆ నమ్మకం అయితే ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని మొత్తం పాతిపెట్టి సజీవ సమాధి చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ 3 రకాలైనటువంటి మనుషులు ఉన్నారు. ఈ 3 రకాలైనటువంటి మనుషులలో మొదటి రకం మనిషి 5 తలాంతులకు 5 తలాంతులను సంపాదించి పెట్టాడు. ఆమెన్. రెండో వాడు 2 తలాంతులను తీసుకుని 2కు 2 సంపాదించారు. అక్కడ వరకు బాగానే ఉంది. మరి ఇద్దరి విషయాన్ని కూడా ప్రక్కన పెడితే వీళ్ళ యోగ్యమైన వారు గనుక, సిగ్గుపడేటటువంటి వారు కాదు గనుక, దేవుని మహిమ కొరకు చెయ్యాలి గనుక ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అయితే 3వ రకం మనుషులు ఉన్నారు. వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, ఇచ్చిన వాడు ఏమనుకుంటాడు, అయ్యో అనేక రకాలైన ఆలోచనలు చేసి సోమరివాడిగా తీసుకెళ్ళి భూమిని తవ్వి అందులో పాతి పెట్టేశాడండి. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఏమని అడుగుతున్నాడు ఆయన? నువ్వు నీ గురించి నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టాను. అక్కడ అంటాడు కదా, యజమానుడు వానిని చూచి సోమరి వాడైన చెడ్డదాసుడా. ఇందులో మనకు మంచి విషయము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నమ్మకముగా జీవించేవారు ఉన్నారు, అపనమ్మకము, అవిధేయత, అవిశ్వాసం కలిగి జీవించేవారు ఉన్నారు, సోమరితనముగా జీవించేవారుగా ఉన్నారు, లేజీగా జీవించేవారు ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, నా మాట కాదు. ఇక్కడ చెడ్డదాసుని విషయంలో ఒక మాట అన్నాడు, అతనిని చూచి సోమరివైన చెడ్డదాసుడా. ఒకవేళ సోమరితనముగా దేవుని పని చేయడానికి, దేవుని స్తుతించడానికి, దేవునిని గణపరచడానికి, దేవునికి మన స్తుతుల ద్వారా అర్పణ చెల్లించుట విషయంలో, గణపరిచే విషయంలో, దేవుని పరిచర్య చేసే విషయంలో, దేవునికి నమ్మకంగా జీవించే విషయంలో నువ్వు సోమరిగా ఉంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళి బుద్ధి తెచ్చుకో. సామెతల గ్రంథంలో ఈ మాట ఉంది. నువ్వు దేని విషయంలో సోమరితనం కలిగి ఉన్నావు? నువ్వు దేని విషయంలో నువ్వు సోమరి పోతుగా తిరుగుతున్నావు? ఆలోచన చేయాలి ఒక్కసారి. మనం నన్ను యోగ్యమైన వాడని ఎంచుకున్నాడు, సిగ్గుపడొద్దు అని చెప్పాడు, నీవు మాత్రము దేవునికి మాత్రమే కనబడాలి అని చెప్పాడు, భోజనం చేసిన పానము చేసిన దేవుని మహిమ కొరకు చేయమని చెప్పాడు. అయితే ఇక్కడ కొంతమంది దేవుని మహిమ కొరకు చేస్తున్నారు, మరి కొంతమంది సోమరితనం, లేజినెస్, దేవుని మహిమపరచడానికి. నీకు పని ఎలా జరుగుతుంది? నీకు రోజు ఎలా గడుస్తుంది? నీకు రోజు గడుస్తుంది అలాంటి వారికి? సోమరికి రోజు గడుస్తుందా? సోమరి పొద్దెరుగుతాడా? వాక్యంలో ఉన్న మాటే కదా. ఇక్కడ సరిగా మీరు చూడండి, 26వ వచనం చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 26వ వచనం. అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డదాసుడా. ఎవరిని? మనల్ని చూసి అంటాడండి ఆయన. ప్రత్యేకంగా ఎవరిని అండో, మనలను చూసే, మనలో ఉన్న లేజీని చూసే, మనలో ఉన్న సోమరితనాన్ని చూసే. మన సోమరితనం ఎట్టిదో దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడానికి, సిలువ వేయబడిన క్రీస్తును ఆరాధించడానికి నీవెంత సోమరిగా ఉన్నావో నేను అంతే సోమరిగా ఉన్నాను.
మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏం తెచ్చుకోవాలంటారు? బుద్ధి తెచ్చుకోవాలి. మన బుద్ధిని తెచ్చుకోవాలి. ఎందుకని? ఎవరిని చూసి? చీమలను చూసి. వాటికి రాజు ఉన్నాడా? నాయకుడు ఉన్నాడా? యజమానుడు ఎవడన్నా ఉన్నాడు అక్కడ? ఒక వరుస క్రమం. మన యొక్క విధానం ఏంటో ఈ 40 రోజుల శ్రమకాల ప్రార్థనలోనే కనబడిపోతుంది. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు సోమవారం అయి ఉన్నావు. నువ్వు బుద్ధి తెచ్చుకోకపోతే, గద్దింపును అర్థం చేసుకోకపోతే నష్టపోయేది నువ్వే. దేవుని పని చేయడానికి, దేవుణ్ణి గణపరచడానికి, పాటలు పాడడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, నీ స్తుతుల ద్వారా దేవుని నామము మహిమపరచడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన నువ్వు సోమరితనంగా దేవుని సందుకు వస్తే ఆయన నిన్ను చూసి ఇష్టపడతాడా? దాని వలన పర్యవసానం నష్టపోయేది నువ్వే. నష్టపోయేది ఆయన కాదు, నువ్వే నష్టపోతావు. నేనే నష్టపోతాను. చూడండి, అక్కడ ఒక మంచి మాట ఉంది కదా. ఒక మంచి మాట ఏమంటున్నాడు? ఆడి దగ్గర ఉన్న సోమరుడి దగ్గర ఉన్న తలాంతును తీసి ఎవడికి కావాలి? అటుకెళ్ళి 10 తలాంతులు 10 తలాంతులోడికి ఇచ్చేసేయండి. నీకు అవసరం లేదు. ఎందుకు నీకు? నేను నిన్ను నమ్మాను. నువ్వు నా పని చేస్తావని నేను నిన్ను నమ్మాను. యోనాను నమ్మాడు ఆయన. యోనా నువ్వు అక్కడికి వెళ్ళి చెప్పు రావయ్యా అంటే యోనా నమ్మకాన్ని వమ్ము చేశాడు. అక్కడ వెళ్లకుండా పారిపోతున్నాడు. దేవుడు అయినా ఊరుకున్నాడా? అయినా ఊరుకున్నట్లుగా రాయబడిందా? చూశాడు. ఆ యొక్క సముద్రములో గొప్ప తుఫానును రేపాడు. మరి చివరాఖరికి వెళ్ళి చెప్పాడా? పని చేసి వచ్చాడా లేదా? చేసినట్లుగానే రాయబడింది. చూస్తాడు నిన్ను చూస్తాడు, నన్ను చూస్తాడు. ఎంతకాలం సోమరిగా ఉంటావు? ఎంతకాలం సోమరితనంగా ఉంటావు? ఎంతకాలం నన్ను మహింపరచుకుండా ఉంటావు? ఎంతకాలం గణపరచుకుండా ఉంటావు? ఆయన చూసి ఒక్కసారి మనల్ని గెలుతాడు. సరైపోతాం దెబ్బతోటి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఖచ్చితమైన మాట. ఆయన చూస్తూ ఊరుకున్నాడంటే నీకు సమయం ఇస్తున్నాడు. ఈయన దేశాంతరం వెళ్ళాడు. యజమానుడు దేశాంతరం పోయేటప్పుడు ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు. వాని సామర్థ్యాన్ని బట్టి. ఏమని రాయబడింది అక్కడ? వాని సామర్థ్యాన్ని బట్టి, శక్తిని బట్టి. ఈడెంత బరువు మోయగలడో ఆయనకి తెలుసు. ఆయన తెలిసే పని అప్పగించాడు. ఆ పని చేయకుండా ఈ చెడ్డదాసుడు సోమరివాడు ఏం చేశాడు? భూమిలో పాతెట్టేశాడు. పాతెట్టేస్తే ఊరుకుంటాడు ఆయన? ఎక్కడికి తీసుకెళ్ళి పడేమన్నాడు? అట్టుకెళ్ళి చదవండి ఒకసారి ఆ మాట. మరియు ఆ పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి తోసేయండి. అక్కడ ఏముంటుంది? ఏడుపును, పండ్లు కొరుకుటయో. అందుకే దేవుడు మనకిచ్చిన సమయంలో దేవుని పని చేస్తే ఈ పరిస్థితి రాదు. ఆ ఇచ్చిన తలాంతు ఉంది కదా, ఆ ఇచ్చినటువంటి తలాంతు సరిగా వినియోగిస్తే ఈ పరిస్థితి వచ్చేదా? చీకట్లోకి వెళ్ళేవాడా? అర్థం చేసుకోవాలి. మనకు కూడా చక్కని పాఠం ఇది. చివరిగా తీతు పత్రికలోకి వెళ్దాం ఒకసారి. తీతు పత్రికలోనికి వెళ్ళి 3వ అధ్యాయంలోకి వెళ్ళి ఇక్కడ 14వ వచనంలో ఒక మాట ఉంది. మన వారును నిష్ఫలులు కాకుండు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. తర్వాత వచ్చిన అంటాడు, నా యొద్ద ఉన్నవారందరూ మీ అందరికీ వందనాలు చెప్పుచున్నాను. విశ్వాసమును బట్టి మమ్మును ప్రేమించు వారికి
మా వందనములు చెప్పుము. కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఇప్పుడు ఏం చెప్తున్నాడు చివరిలో? ఏమంటే తిమోతి పత్రికలో నువ్వు నా పని చేయడానికి సిగ్గుపడక్కర్లేదు. ఎందుకంటే నువ్వు యోగ్యమైన పనివాడు, నువ్వు ఈ పని చేయగలవని నేను నమ్మి నీకు పని అప్పగించా. అయితే నువ్వే పని చేసినా, ఎందుకంటే నువ్వు నమ్మకంగా ఉన్నావు కదా, నువ్వు యోగ్యమైన వాడిగా నేను ఎంచుకున్నాను కదా, అగ్నిలోకి వెళ్ళిపోకుండా నేను రక్షించుకున్నాను కదా, నీకోసం నా ప్రాణం దారపోసాను కదా, నీకోసం నా రక్తాన్ని చిందించాను కదా, నీకోసం శ్రమలు అనుభవించాను కదా, నీకోసం సిలువ వేయబడ్డాను కదా, నీవు నా సొత్తుని నేను నమ్మాను కదా. ఇదిగో తిరిగి 3వ దినాన లేచి నువ్వు భయానకమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతావని, నువ్వు బెదిరిపోకుండా ఉండాలని ఆదరణకర్త నేను నీకు ఇచ్చాను కదా. నేను నిన్ను నమ్మాను. నువ్వు యోగ్యమైన వాడువు, నా పని చేస్తావని నమ్మాను. నువ్వే పని చేసినా, నువ్వు భోజనం చేసినా, పానము చేసినా నాకు మహిమ రావాలి అంతే. నువ్వు ఏ విధంగానన్నా చెయ్యి, ఏ రీతిగానన్నా చెయ్యి, ఏ కోణంలోనన్నా చెయ్యి, నువ్వు చేసే ప్రతి పని కూడా కొరింథీ పత్రికలు అంటాడు కదా, భోజనం చేసినను పానము చేసినను దేవుని మహిమ కొరకు మాత్రమే చెయ్యాలి. అయితే నేను నమ్మి పని అప్పగించాను. ఇప్పుడు ఎవరికి నమ్మి పని అప్పగిస్తే 2 నమ్మకంగా ఉన్నారు, 2లో ఒకడు నమ్మకంగా లేడు. నమ్మకంగా ఉన్న వారిని ఏమని సంబోధించాడు, ఎలా ట్రీట్ చేశాడు ఆయన? బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు అనేకమైనటువంటి పనుల మీద నేను నిన్ను నియమిస్తాను. నువ్వు 2వ వాడితే ఏమన్నాడు? నువ్వు ఈ కొంచెంలో కూడా, ఏమన్నాడు అక్కడ? ఈ కొంచెంలో కూడా నువ్వు నమ్మకంగా ఉన్నావు. బల నమ్మకమైన మంచి దాసుడా, నిన్ను కూడా అనేకమైన పనుల మీద నేను నియమిస్తాను. నేను నీకు అనేకమైన పనులు అప్పచెప్తాను. ఈ కొంచెంలోనే నమ్మకంగా ఉంటే మనకింకా పని అప్పగిస్తాడు ఆయన. ఆమెన్. ఇప్పుడు చివరిలో 3వ రకమైనటువంటి వ్యక్తి ఏం చేశాడు? భయపడి భూమిలో పాతి పెట్టేశాడు. ఇప్పుడు ఆయన్ని పిలిచి ఏమన్నాడు ఆయన? చెడ్డదాసుడు, సోమరివైన చెడ్డదాసుడా. ఈయన తీసుకెళ్ళి ఏం చేయాలి తెలుసా? ఈయన సహించేది లేదు, అసలు ఈయనకి ఇక ఎక్స్క్యూజ్ లేదు, ఈయన ఇక భరించేది లేదు. తీసుకెళ్ళిపోయి చీకట్లో పడండి. అక్కడ ఏముంటుంది? ఏడుపును పండ్లు కొరుకుతాయో. ఇప్పుడు ఆ ప్రస్తావన అంతా కూడా మనం చూసుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు తీతు పత్రికలో ఏమంటున్నాడు చూడండి, మన యొక్క పని, మన యొక్క విధానము నిష్ఫలము కాకుండా అవసరమును బట్టి, అవసరాలను బట్టి సమయోచితమైనటువంటి సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు దేవుని దగ్గర నేర్చుకోవాలి. ఆమెన్. మనం చేసే పని ఉంది కదా, మనం దేవుణ్ణి గణపరచడానికి ఎంత తొందరగా వస్తున్నామో దాన్ని బట్టే చూస్తాడు, తూకం వేస్తాడు ఆయన. కొంతమంది దేవుణ్ణి గణపరచడానికి ఎంత ఆలస్యంగా వస్తున్నారో దాన్ని బట్టే తూకం వేస్తాడు. మనంతే కదా, ప్రతిదానికి ఒక లెక్క ఉంటుందా ఉండదా? ఒకవేళ నేను అనుకుంటానో, మీరు ఒకవేళ ఆలస్యంగా దేవుని సన్నిధిలో దేవుణ్ణి గణపరచడానికి వచ్చేటప్పుడు మీరు ఇంటి దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానాన్ని చదువుకుని ఆ ఉపమానాన్ని దృష్టిలో పెట్టుకుని వస్తున్నారేమో అని అనుకుంటాను. పొద్దున్న 9 గంటలు వచ్చినోడికి, 10 గంటలకు వచ్చినోడికి, 12 గంటలు వచ్చినోడికి, 3 గంటలకు వచ్చినోడికి, 5 గంటలకు వచ్చినోడికి ఒకటే జీతం అన్నాడు కదా అని ఒకళ్ళు పాటలు అయిపోయాక రావచ్చు, కొంతమంది వాక్యం అయిపోయాక రావచ్చు, కొంతమంది ప్రార్థన అయిపోయాక లాస్ట్లో ఆమెన్ అన్నప్పుడని రావచ్చు. ఆ వచనాన్ని, ఆ సందర్భాన్ని మీరు మనసులో పెట్టుకుని దాన్ని చదివి దాన్ని అర్థం చేసుకుని వస్తున్నారేమో అని నేను అనుకుంటాను. అది మన గురించి రాయబడలేదు,
మన గురించి రాయబడలేదు. లోకములో ఉన్నటువంటి మనుషులు దేవునిలోనికి వచ్చేయడానికి ఒకడు ముందుగా వస్తాడు దేవునిలోకి, ఒకడు మధ్యస్థంగా వస్తాడు దేవునిలోనికి, ఒకడు చివరి సమయంలో చచ్చిపోయే టైంలో వస్తాడు. అలాంటి వారికి వారి జీతాలు నేను సమానంగా ఇస్తాను అని ఆయన వాగ్దానము చేసి ఆ ఉపమానాన్ని చెప్తాడు. దేవుని సన్నిధికి ఆలస్యంగా వచ్చేదాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన చెప్పలేదు. దేవునిని గణపరిచే విషయంలో, నీవు దేవుని స్తుతించే విషయంలో నిన్ను ఆయన నమ్మి నీకు పని అప్పగించాడు ఆయన. ఎందుకంటే నువ్వు ప్రమాణం చేశావు, ఆయనతో ఒప్పందం చేసుకున్నావు, నువ్వు వడంబడికి కలిగి ఉన్నావు. నేను నా జీవితకాలం అంతయు కూడా నేను నీ కోసమే జీవిస్తాను, నేను నీ కోసమే బ్రతుకుతాను, నేను నిన్ను గణపరచును, ఎందుకంటే నువ్వు నా కోసం సిలువ వేయబడ్డావని నేను నమ్మాను. నా కోసం ఇదిగో నా యొక్క జీవితాన్ని సరిచేయడానికి నా కోసం రక్తము చిందించావు, నా కోసమే మరణించావని నేను ఒప్పుకొనుచున్నానని బాప్తిస్మములో దినమున నువ్వు ఒప్పందం చేసుకున్నావు. ఆ ఒప్పందం ఇప్పుడు నువ్వు ఒమ్ము చేస్తున్నావా, దాన్ని నిలబెడుతున్నావా? నువ్వెట్టి సమయోచితమైన జ్ఞానముతో నువ్వు సత్క్రియలను శ్రద్ధగా చేస్తున్నావో, దేవుని క్రియలను ఎంత శ్రద్ధగా చేస్తున్నావో, దేవుని పనిని ఎంత శ్రద్ధగా చేస్తున్నావో, ఎంత జాగ్రత్త చేస్తున్నావో అన్నది ఒక్కసారి మనము ఈ వాక్యాలను జ్ఞానం చేసుకున్నాం కనుక మనకు క్లారిటీ రావాలి. ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మనల్ని చూసి అనుకుంటాడు, ఆయన ఎందుకు వీళ్ళు మరలా నన్ను సిలువ వేస్తున్నారు? ఒకప్పుడు నీ మాటలకు నేను సిలువ వేయబడ్డాను, ఒకప్పుడు నీ జీవితాన్ని బట్టి నేను సిలువ వేయబడ్డాను. నువ్వు ఇప్పటికి నాలో అంటు కట్టబడి కూడా, నాలో జీవిస్తూ కూడా, నాలో ఎదుగుతూ కూడా నన్ను సిలువేస్తున్నావు. నీకు ఇంకా ఎక్కడో తోమా లాంటి అనుమానం నీకుంది. నేను యోగ్యమైన వాడిగా నేను ఎంచుకున్నాడు ఆయన. నువ్వే పని చేసినా దేవునికి మాత్రమే మహిమ రావాలి. దేవునికి మహిమ వచ్చే విధంగా మంచి దాసుడా, మంచి దాసురాలా, బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని పిలిపించుకోవాలి. ఒకవేళ అలాగా లేని వారిని, లేనటువంటి వ్యక్తిని ఏమన్నాడు? సోమరివాడు అంటున్నాడు. సోమరివైనా చెడ్డదాసుడా, ఈయన తీసుకెళ్ళి చీకటి కొట్లో పడేయండి. చీకటి కొట్లో పడేస్తే అక్కడ ఏముంటుంది? ఏడుపును పండ్లు కొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు చేయాల్సిందేంటి? తీతు పత్రికలో అంటాడు, ఏమని సెలవిస్తూ ఉన్నాడు అక్కడ? ఒక్కసారి చూడండి, ఒకసారి ఏమంటాడు అక్కడ? మనమారును ఏంటి? మన పనులు నిష్ఫలము కాకుండు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. అర్థం చేసుకోవాలి. ఈ శ్రమకాల ప్రార్థనలు దేని నిమిత్తం? ఆచారమా? కాదు కదా. దేవునికి దగ్గరగా ఉండడానికే కదా, దేవునికి సమీపంగా ఉండడానికే కదా, దేవుని స్తుతించడానికే కదా, దేవుని నామాన్ని గణపరచడానికే కదా. మరి ఈ గంటన్నర సమయంలో మనం ఏం పనులు పెడుతున్నావో అర్థం కాలే. ఈరోజు తల్లి వస్తే రేపు కూతురు వస్తుంది, రేపు కూతురు వస్తే ఎల్లుండి తండ్రి వస్తాడు. ఇది అందరికీనా, కొంతమందికేనా? అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి. మిమ్మల్ని తిట్టాలని కాదు, మీ ఆలస్యాన్ని బట్టి దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. అది గుచ్చుకుంటుందంటే వాక్యం పనిచేస్తుంది. నీలో ఇంజెక్షను ఆ సూదు పడినప్పుడు నిప్పొత్తదా రాదా? ఆ ఇంజెక్షన్ లోపల ఉన్న మందు శరీరంలోకి వెళ్ళాలి, వెళ్తేనే పని జరిగిద్ది. అది పని జరగకోకుండా ఒకవేళ సూదైకోకుండా ఉంటే పని జరిగిద్దా? రోగం నయమవుద్దా? యాంటీబయాటిక్ లోపలికి వెళ్తుందా? వెళ్ళదు.
రోగం నయమవ్వాలంటే, పరిస్థితులు మారాలంటే ఇలా దేవుని వాక్యముతో దేవుడు హెచ్చరించినప్పుడు అర్థం చేసుకోవాలి. ఒక్కటే మాట, నేను ప్రార్థన చేస్తాను, నేను ఇక ఒక్కటే మాట, ఆయన నిన్ను నమ్మి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వే పని చేసినా దేవుని మహిమ కొరకే చేయాలి. మూడవది, దేవుని మహిమ కొరకు చేసిన వారు ఉన్నారు, చెయ్యనటువంటి వారిని ఏమన్నాడు? సోమరివైన చెడ్డదాసుడా. అయితే చివరిలోకి వచ్చేసరికి 4వ వచనంలో, మరి ఈ 4వ వచనాన్ని చదివాం కదా, ఈ మాటలో ఏమంటున్నాడు? ఇదిగో మీ పని, ఏ పనైనా అది నిష్ఫలము కాకుండానట్లు మీరేం చెయ్యాలంటాడు అక్కడ? మీరేం చెయ్యాలంటే, మీరు సమయోచితమైన అవసరాన్ని బట్టి సమయోచితమైన పని. ఫర్ ఎగ్జాంపుల్ 7 గంటలకు ప్రార్థన, 7 గంటలకు ప్రార్థన, 7 గంటలకల్లా వంట చేయాలి. 5 గంటలకే చేయండి వంట, తప్పే ఉంది? చల్లారిపోద్దా? ఉన్నాయి కదా ఆటు బాక్సులు, లేవా? 5 గంటలకే వంట చేయండి. పెందల కాడ దేవుని పని కోసం పరిగెత్తాలి కదా, ఆసక్తి ఉండాలి కదా. 8:30కి ఇంటికి వెళ్ళిపోతాం. 8:30కి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత 10 గంటలు తాగు, తెల్లవారులు పని చేసుకో, దేవుని కోసం కష్టపడు. అందుకని ఇక్కడ అంటాడు, చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఏమంటాడు తెలుసు ఇక్కడ? అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. ఎవరు నేర్పరయ్యి? వాక్యాన్ని చదివితే నీకు ఆటోమేటిక్గా దేవుడు నేర్పిస్తాడు, బయలుపరుస్తాడు. ఇది ఎలా కాదమ్మా, ఇలా చేయి, నా పని నువ్వు ఇలా చేస్తే, నువ్వు ఇలా రా, నా కోసం ఇలా తిరగేసుకునిరా, నీ కోసం నేను ఇలా మధ్యలో వస్తాను, నీ కోసం నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ఆలోచన చేద్దాం. శుక్రవారము నువ్వు ఎలాగా దేవుణ్ణి మహిమపరచడానికి సిద్ధపడుతున్నావో, ఆదివారం ఆరాధనకు నువ్వు ఎలా దేవుణ్ణి మహిమపరచడానికి సిద్ధపడుతున్నావో, శ్రమకాల ప్రార్థనలను బట్టి నువ్వు దేవుణ్ణి మహిమపరచడానికి, ఒకవేళ నేను అనుకుంటాను నువ్వేదో ఆచారంగా చేస్తున్నావని నేను అనుకుంటున్నా. ఆచారం చేయడానికి మనమేమి బొమ్మలకు మొక్కట్లేదు, మనం రాయికి రప్పకి మనం మొక్కట్లేదు, ఎలాంటి ప్రతిమముకు కూడా మనం మొక్కట్లేదు. మనం జీవము గల దేవునిని మనము ఆరాధించే ఆరాధికులం. మనం యోధా స్తుతి గోత్రపు సింహమైన మనమెవరు? మనం ఆయనకు యోధా స్తుతి గోత్రపు సింహపు పిల్లలం మనం. నేను పరిశుద్ధమైన వాడను, మీరును పరిశుద్ధంగా ఉండండి అంటున్నాడు ఆయన. మీరు నా పిల్లలై ఉన్నారు మీరు, ఎందుకంటే మీలో ప్రవహించేది నా రక్తమే. మీరు పీల్చే ఊపిరి, గాలి, శ్వాస నా తండ్రి నుంచి వచ్చింది. నీలో ఆసక్తి లేదే, నువ్వు చెడ్డవాడిగా, సోమరిగా, సోంబేరితనంగా నువ్వు ఎలా తయారవుతున్నావు? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము నా తండ్రి నుంచి వచ్చినవి కాదు. నీకెక్కడి నుంచి నేర్చుకున్నావు ఇవి జబ్బు నీకు ఎక్కడి నుంచి అంటుకుంది? ఇదంతా నీకు. ఆయన నిన్ను నన్ను లోకము నుంచి వేరుపరిచాడు, లోకమునకు మానవునికి వైరం అన్నాడు ఆయన. నిన్ను నమ్మి నిన్ను ఏర్పాటు చేసుకుని నువ్వు నా పని చెయ్యి అంటున్నాడు ఆయన. చేయడానికి నీకు మనసుందా? నీకు ఆయన పని చేయడానికి ఆసక్తి ఉందా? నమ్మకమైన దాసుడుగా నువ్వు ఉన్నావా? లేదా ఇంకా సిగ్గుపడుతూనే ఉన్నావా? ఇప్పుడు సిగ్గుపడితే రేపటి దినమున సిగ్గుపడి తలదించుకోవలసిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలనే శోధనలోనికి పడిపోయిన తర్వాత కాదు బాధపడాల్సింది, శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అన్నాడు ఆయన. ఆయన నన్ను నమ్మి ఏర్పాటు చేసుకున్నాడు కదా.
ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు, అయ్యా నువ్వు నమ్మి నాకు పని అప్పగించావు కదా, నేను నమ్మకంగా చేస్తాను అనే తీర్మానం నీకుందా? మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి కొద్ది నిమిషాలు నీ మాటలు ఆలకించడానికి మమ్మల్ని ఇక్కడ సమకూర్చోనైనా. అయ్యా మాలో ఏ యోగ్యత లేదు, అయినా మమ్మల్ని ప్రేమించావు. అయ్యా నీ సేవకుడని నేను, నాలో ఏ జ్ఞానము లేదు, ఏ జ్ఞానము లేదు, ఎందుకు పనికి రానివాడు. నీ జ్ఞానము ద్వారా నడిపిస్తూ ఉన్నావు, నీ బలము ద్వారా నడిపిస్తూ ఉన్నావు. రాత్రి మా ప్రార్థన మీరు ఆలకించండి. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి అదే చెప్తూ ఉన్నాడు. నువ్వు యోగ్యమైన వాడవు కదా, నా గురించి చెప్పడానికి సిగ్గుపడద్దు, నువ్వు నమ్మకమైన వాడవు. నిన్ను నీవే దేవునికి కనపరుచుకో. నా మాటలను బట్టి, నేను చూపించినటువంటి వాక్యాన్ని బట్టి, నేను చదివినటువంటి వాక్యాన్ని బట్టి, నేను నేర్పించినటువంటి వాక్యాన్ని బట్టి నిన్ను నీవు మాత్రమే దేవునికి మాత్రమే కనపరుచుకో. మనుషులకు కాదు కనబడాల్సింది. వాళ్ళు మన వంటి వారే. ఆయన అనుకుంటున్నాడు, ఆయన ఇంకా నువ్వు భోజనం చేసినా, పానం చేసినా, మంచినీళ్ళు తాగినా, కూర్చున్నా, లేచినా, పండుకొనినా నన్ను గణపరుస్తారు, నన్ను స్తుతిస్తారు. అందుకనే ఆయన ఆశపడుతూ ఉన్నాడు, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని ఉంది వాక్యం. ఉంది. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. బలా నమ్మకమైన దాసులు ఇద్దరు అనిపించుకున్నారు. సోమరివైన చెడ్డ దాసుడా అని అనిపించుకున్నాడు. ఇచ్చిన పని చేయలేదంతే. నీకు అప్పగించాడు పని, నీకు అప్పగించే పని నీకు అప్పగించాడు, నాకు అప్పగించే పని నాకు అప్పగించాడు. ఎవరికి అప్పగించిన పనిని వారు చెయ్యాలంతే. అది కష్టమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, ఏ పరిస్థితి అయినా నీ పనిని నువ్వు నిర్వర్తించాలంతే. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆసక్తి ఉండాలి. 2 రోజులు పొంగిపోయి 3 రోజులు ఆగిపోతాం కాదు. ప్రారంభంలో ఉత్సాహంగా ప్రారంభమైపోతాం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. అంతము వరకు సహించి నిలబడగలగాలి. అవసరాన్ని బట్టి సమయోచితముగా నువ్వు సత్క్రియ దేవుని పని చెయ్యుట ఎలా నువ్వు నేర్చుకోవాలి. అట్టి జ్ఞానం దేవుడిస్తాడు నీకు, అట్టి కృప దేవుడిస్తాడు. ఎందుకంటే దేవుని సమయం దేవుంది. దేవుని సమయాన్ని దొంగిలించడానికి వీల్లేదు. దేవుని సమయాన్ని దొంగిలిస్తే దొంగ అంటాడు ఆయన. ఒకవేళ దేవుని పని సరిగా చేయకపోతే సోమరి అంటాడు. అప్పగించిన బాధ్యతను సరిగా నిర్వర్తించకపోతే చెడ్డదాసుడు అంటాడు. దాని యొక్క పరిస్థితుల యొక్క పర్యవసానం ఏంటంటే చీకట్లోకి వెళ్ళిపోయి పండ్లు కొరుకుటయు ఏడుపును మిగులుతుంది. ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయండి. నేను దేవుని పని సమయోచితమైన జ్ఞానముతో, సత్ప్రవర్తనతో, సత్క్రియలతో ఆయనకు నేను కనబడుతున్నానా? ఆయన నేను మహిమపరుస్తున్నానా? ఏదో వెళ్తున్నావు, వచ్చాం అంటే వచ్చినట్టుగా ఉంటున్నానా? ఒక్కసారి దేవుణ్ణి అడిగితే నేర్పిస్తాడు, తెలియజేస్తాడు ఆయన. దేవుని వాక్యం అదే మాట్లాడింది ఈరోజు. ఈ మాటలు నువ్వు నాతో మాట్లాడావు నాయన.
నేను సరి చేసుకోవలసినవి ఉంటే నీ ఎదుట, నీ బలిపీఠం ఎదుట శిరస్సు వంచి అడుగుతున్నాను, నన్ను సరిచేయండి నాయన, నన్ను బలపరచండి. ప్రారంభంలో ఉన్న ఆసక్తి, అత్యాసక్తి సన్నగిల్లిపోయింది. చాలా నమ్మకంగా పనిచేద్దాం అనుకున్నాను, యోగ్యంగా పనిచేద్దాం అనుకున్నాను, సత్క్రియలు చేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆసక్తి తగ్గిపోయింది. ఇక సోమరి అయిపోయాను. ఇప్పుడు నేను చెడ్డదాసుడుగా నీకు కనబడుతున్నాను. నన్ను క్షమించండి నాయన, నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించి మరలా నన్ను బలపరిచి శక్తిని దయచేయండి. ఈ మాటలను తండ్రి నువ్వు నా కోసమే మాట్లాడుతున్నావు. అర్థం చేసుకునే ఆలోచన చేసి నీ పని తండ్రి ఎలా జరిగించాలో శిరస్సు వంచి నీ పాదాల దగ్గర నేర్చుకునే భాగ్యాన్ని దయచేయండి. నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం, నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం.